సెటివల్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ కు జిల్లా సెటివల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెటివల్స్ సంక్షేమ సంఘం నాయకులు యనమదల రవి, మహిళా నాయకురాళ్లు రాయుడు దుర్గ, పితాని రాజకుమారులు మాట్లాడుతూ సెటివల్స్ సామాజిక వర్గానికి చెందిన మహిళలపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొల్లా భక్తుల శివకుమార్ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా కుమారస్వామి కువైట్లో సెటివల్స్ కుల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ వారి సూచనల మేరకు కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో కొల్లా భక్తుల శివకుమార్పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తక్షణమే శివకుమార్ని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించి సెటివల్స్ సామాజిక వర్గం మహిళల యొక్క మనోభావాలను కాపాడాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గండిపల్లి వెంకటరమణ, అనసూరి సతీష్, పెంకే రాజు, వాసంశెట్టి త్రిమూర్తులు, కాదా శివరామకృష్ణ, ఇల్లా కమల, దొడ్డి వీరేంద్ర, కొప్పిశెట్టి చంద్రమౌళి, దొడ్డే అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. శివకుమార్ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మేము ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద వెంటనే అందరూ స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఇంకొకరు ఎవరు కూడా సోషల్ మీడియాలో లేడీస్ని అసభ్యకరంగా మాట్లాడాలంటే భయం వేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో కొన్ని చేస్తూ ఉంటున్నారు యాక్టివిటీస్ లేడీస్లు, కానీ వాళ్ళని వీళ్ళు ఇలాగ టార్గెట్ చేసి వాళ్ళు అసభ్యకరంగా ఫోన్లే మెసేజే కదా పెట్టేస్తే ఏం పోయేది, వాయిసే కదా ఇచ్చేస్తే ఏం పోయేది అన్నట్టు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఒక కమ్యూనిటీ పరంగా కాదు, ఇది ఒక లేడీని ఇలా అవమానించకూడదు అనే విధంగా మేము ఈ యొక్క కమ్యూనిటీ అందరూ కలిసి ఈ చర్య తీసుకుంటున్నాం. ఇది చాలా గట్టిగా స్పందించాలి. ప్రభుత్వం అయితేనేంటి, ఒక పోలీస్ వ్యవస్థ అయితేనేంటి, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని మా అందరి యొక్క విన్నతి. మేమందరం సెటివల్స్ సంఘం కుల పెద్దలందరూ కూడా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారి దగ్గరికి మమ్మల్ని సెటివల్స్ పేరు తీసి, కమ్యూనిటీ పేరు తీసి చాలా అసభ్యకరంగా మహిళల్ని దూషించడం అది సబబు కాదని కొల్లా భక్తుల శివకుమార్ గారికి ఒక హెచ్చరికగా చెప్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అంటే ఆయనకి తల్లి, చెల్లి, అక్క అందరూ ఉన్నారు. అతనికి ఆ విషయం గుర్తు రావట్లేదేమో. ఈరోజు మేము ఆ విషయంపై మన డిఎస్పీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆయన చాలా బాగా స్పందించారు. దాని మీద దృష్టి పెట్టి తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. సెటివల్స్ కులాన్ని మళ్ళీ మా మహిళలను కించపరుస్తూ దారుణమైన పదాలను ఉపయోగించి మరి అవమానించారు. ఆ విషయమై మరి మంత్రివర్యాలు సుభాష్ గారి దృష్టిలో పెట్టగానే వారు కూడా ఈ సంఘటన చూసి చాలా బాధపడుతున్నాను నేను కూడా. అదేవిధంగా మీరు శాంతియుతంగానే ఈ వ్యవహారం చేయండి తప్ప ఎక్కువగా స్పందించొద్దు. ఈ విషయంలో మేము ఆల్రెడీ పశ్చిమ గోదావరి ఎస్పీ గారిని కలిసి మరి ఈ విషయం అంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు తక్షణమే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఈరోజు మా సెటివల్స్ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా డిఎస్పీ కార్యాలయానికి వచ్చి డిఎస్పీ గారికి జరిగిన విషయాన్ని తెలియజేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్ను గెలిపించండి. జగ్గంపేటలోని పలు విద్యా సంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సెటివల్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్కు వినతి పత్రం అందజేసిన జిల్లా సెటివల్స్ సంక్షేమ సంఘం నాయకులు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.